సంక్రాంతికి భారీ అంచనాలతోటి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా గేమ్ చేంజర్. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సంచలన దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొడుతుందని అంతా భావించారు. గేమ్ చేంజర్ సినిమా కోసం ఏకంగా చిరంజీవి తన విశ్వంబర సినిమా విడుదలను కూడా వాయిదా వేసుకొని సంక్రాంతి బరిలో ఆయన కోసం కేటాయించిన జనవరి 10 స్లాట్ను రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ కోసం కేటాయించారు. సంక్రాంతి బరిలో నిలిచి అందరికంటే ముందు వచ్చిన ఈ గేమ్ చేంజర్ సినిమా పండగకు వచ్చిన 3 సినిమాల్లో అతి తక్కువ వసూలు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సంక్రాంతి విన్నర్గా అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 303 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా అధికారికంగా వెల్లడించింది. సంక్రాంతి బరిలో వెంకటేష్ సినిమా తర్వాత హిట్ టాక్ తెచ్చుకున్నది బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్. మొత్తం మీద రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా 3వ ప్లేస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ అధికారికంగా వచ్చింది. ఫిబ్రవరి 7 నుంచి ఇది ప్రముఖ ఓటీటీ అమెజాన్లో స్ట్రీమింగ్ కానుంది. తొలుత తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లోనే ఇది అందుబాటులో ఉంటుందని అమెజాన్ అధికారికంగా వెల్లడించింది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయినా గేమ్ చేంజర్ సినిమా మరి ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాల్సిందే.